హాయ్ ఫ్రెండ్స్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఒక భాగమైనటువంటి బోర్డర్ రోడ్ స్వింగ్ నుంచి మనకి అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి ఐటీఐ చేసిన కొన్ని ట్రైడ్లకి డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది కేవలం అబ్బాయిలు మాత్రం అప్లై చేయాలి, గుర్తుపెట్టుకోండి. అది కూడా ఆఫ్లైన్లో అప్లై చేయాలి. అంటే వీళ్ళు అప్లికేషన్ ఇచ్చారు, ఆ అప్లికేషన్ ఫిల్ చేసి దానికి మన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించి వీళ్ళు ఇచ్చిన అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ట్రేడ్ విషయానికి చూసుకున్నట్లయితే వెహికల్ మెకానిక్ మొత్తం అన్ని కలిపి 324 వేకెన్సీలు. వెహికల్ మెకానిక్ ఏ ట్రేడ్స్ ఉన్నాయి తర్వాత చెప్తాను. ఇక పెయింటర్కి వచ్చేసరికి 13 వేకెన్సీలు. ఎంఎస్డబ్ల్యూ డిఈఎస్కి వచ్చేసరికి 205 వేకెన్సీలు. టోటల్గా 542 వేకెన్సీలకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక వెహికల్ మెకానిక్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి చూసుకున్నట్లయితే దాదాపుగా 49, వెహికల్ మెకానిక్ పెయింటర్ 2, అలాగే డిఈఎస్ 1, 31, టోటల్గా 82 వేకెన్సీలు ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఉన్నాయి. అంటే మీ రిలేషన్స్లో ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ కోసం చెప్పండి, కేవలం అబ్బాయిలకు మాత్రమే. సో ఫ్రెండ్స్, ఇక ఇది 11/10/2025 నుంచి మనకి 24 నవంబర్, అంటే ఈ నవంబర్ 24వ తారీఖు వరకు కూడా మీరు ఇది అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఈ డేట్కి వాళ్ళకి రీచ్ అయిపోవాలి. ఇంకా డేట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఐటీఐ చేసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదిద్దాం అనుకుంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐఆర్ క్లాస్ అని చెప్పి మన యాప్ ఉంటుంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇందులో మనకి అన్ని క్లాసులు ఉన్నాయి. అంటే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్తో సహా ఐటీఐ ఎలక్ట్రికల్ ఫిట్టర్ క్లాసెస్ కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేసుకొని స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకు బాగా యూజ్ అవుతాయి. ఇక అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కాల్ లెటర్ రాదనమాట. సో ఫ్రెండ్స్, ఎవరైతే జిఆర్ఈఎఫ్లో అంటే మనకి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో దీనికి సంబంధించిన విభాగంలో ఎవరైతే పనిచేసి రిటైర్ అయ్యారో వాళ్ళ పిల్లలకు 15, అలాగే ఎన్సీసీ సి సర్టిఫికేట్కి 10, బి సర్టిఫికేట్కి 5, అలాగే జిఆర్పిఎఫ్ సర్వింగ్లో ఎవరైతే హైయర్ దెన్ పోస్టులు ఉన్నారో వాళ్ళకి 15%, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3%, స్పోర్ట్స్ కోటా 5%, క్యాజువల్ పెయిడ్ లేబర్స్ అంటే ఎవరైతే ఇందులో సిపిఎల్ కింద చేస్తున్నారో వాళ్ళకి 10%. ఇవన్నీ చూసుకున్నట్లయితే దాదాపుగా 63% వీళ్ళకి మాత్రం కాల్ లెటర్స్ వస్తాయి. మిగతా 37% ఏదైతే ఉన్నాయో ఇది అందరికీ కాల్ లెటర్స్ వస్తాయి అనమాట. ఈ 37%లో మీరు ఉన్నట్లయితే మీకు కాల్ లెటర్ వస్తే లక్ అనమాట. ఇక ఓకే, ఫీజు ఎలా ఉంటుందంటే 50 రూపాయలు ఉంటుంది. ఈ 50 రూపాయలు డైరెక్ట్గా ఎస్బీఐ ద్వారా మనం ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ లింక్ ఇచ్చారు, దాని ద్వారా పే చేయాలి. లేదంటే మీరు లింక్ డైరెక్ట్గా గూగుల్లో ఎంటర్ చేసుకుని పే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక మనకు పేపర్ ఆఫ్ అని చెప్పేసి జిఆర్ఈఎఫ్ సెంటర్ ఇచ్చారు, పూణే 411015కి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. పే స్కేల్ విషయానికి వచ్చేసరికి మనకి వెహికల్ మెకానిక్ అనేది 1900 బేసిక్ ఉంటుంది. మనకి పే బ్యాండ్ 1 5200 నుంచి 20200 వరకు బేసిక్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది 6th పే ప్రకారం ఇచ్చారు. 7th పే ప్రకారం ఇంకా అయితే వీళ్ళు అప్డేట్ చేసి ఇవ్వలేదు యాక్చువల్లీ. తర్వాత పెయింటర్కి వచ్చేసరికి 1800 బేసిక్, డిఈఎస్కి వచ్చేసరికి 1800 బేసిక్లో మనకి శాలరీస్ ఉంటాయి అనమాట. సో ఫ్రెండ్స్, వెహికల్ మెకానిక్ చూసినట్లయితే మీరు ఐటీఐలో మనకి వెహికల్ మెకానిక్ కానీ, డీజిల్ మెకానిక్ కానీ, హీట్ ఇంజిన్ కానీ చేస్తే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక పెయింటర్ చూసుకున్నట్లయితే ఐటీఐలో పెయింటర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక డిఈఎస్ చూసుకున్నట్లయితే మనకి ఐటీఐలో మోటార్ మెకానిక్ కానీ, అలాగే మెకానిక్ వెహికల్స్ కానీ, అలాగే ట్రాక్టర్ కానీ, ఈ ఐటీఐలో దీనికి సంబంధించిన ట్రేడ్లు చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డీజిల్ మెకానిక్ కూడా దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి ఏ సంవత్సరంలో పుట్టిన వాళ్ళు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అంటే దాదాపుగా మనకి చూడండి, సీరియల్ నెంబర్ 1 ఏంటంటే మనకి ఫస్ట్ది మోటార్ మెకానిక్ అలా ఉంది కదా, దానికి 18-27 సంవత్సరాల మధ్యలో పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్. సీరియల్ నెంబర్ 2, 3 వచ్చేసరికి 18-25 సంవత్సరాల మధ్యలో పుట్టిన వాళ్ళందరికీ ఎలిజిబుల్. సో ఫ్రెండ్స్, ఇక అన్రిజర్వ్డ్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏ ఇయర్స్లో పుట్టిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి మీరు. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంది. నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ అనేది మొత్తం డౌన్లోడ్ చేసుకొని మీరు జిఎస్ఎం పేపర్ అంటే కొంచెం పేపర్ పలాచుకున్న పేపర్ కాకుండా GSM 75 అని అడిగితే వాళ్ళు చెప్తారు. దాని ప్రకారం మీరు ప్రింట్అవుట్ తీసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక అప్లై చేసేటప్పుడు ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని చెప్పి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, కేటగిరీ మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా రాయాలి. వెయిట్ పర్సంటేజ్ టు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, మీకు ఎంత పర్సంటేజ్ ఉంది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. వాళ్ళు ఇందాక మనం ఫస్ట్లో వెయిట్ వేసుకున్నాం కదా, ఒకవేళ 0 అనుకుంటే అక్కడ 0 వేసేయచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, అప్పుడు మీరు మిమ్మల్ని 37%లోకి వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది, అంటే జనరల్లో కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఫిల్ చేసిన తర్వాత వితిన్ 45 డేస్ మీరు 45 డేస్ లోపు ఖచ్చితంగా ఈ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకు ఎక్కడికి పంపించాలి, సబ్మిట్ టు సోరీచ్ కమాండెంట్ జిఆర్ఈఎఫ్ సెంటర్ దిగి క్యాంప్ పూణే 411015కి మీరు 45 డేస్లో వీళ్ళు ఇచ్చిన అడ్రస్కి
మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పంపించాలన్నమాట. సో ఫ్రెండ్స్ దీనికి అబ్బాయిలు అందరూ ఎలిజిబుల్ అనమాట. భారతదేశంలో పుట్టిన అందరూ ఎలిజిబుల్. ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి పీఈటీ ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. అన్నీ కూడా పూణేలో మాత్రమే ఉంటాయి. సో ఫ్రెండ్స్ మీకు ఎటువంటి అప్డేట్ అయినా సరే ఖచ్చితంగా మీరు BRO.gov.inలో చూసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీరు 75 GSM పేపర్ మీద ఇవన్నీ కూడా ప్రింట్ తీయించి మీరు వన్ సైడ్ మాత్రమే, అంటే ముందు వైపు వెనకాల వైపు కాదు, ఓన్లీ వన్ సైడ్ మాత్రం అప్లికేషన్ ఉండాలి. ఆ విధంగా అయితే 4 పేజీలు 5 పేజీలు ఉంటుంది. ఇవన్నీ కూడా GSM పేపర్ మీద మీరు ప్రింట్ తీసి అన్నీ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి వాళ్ళకి పంపించవలసి ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, అప్లికేషన్ ఫామ్ కంప్లీట్గా మీరు ప్రింట్ అవుట్ తీసి ఇంగ్లీష్లోని హిందీలోని ఫిల్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. ఒక పర్సన్ ఒక అప్లికేషన్ ఒక ట్రేడ్కి మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మల్టిపుల్ అప్లికేషన్లు అప్లై చేసినా సరే ఒకటే కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసరికి మనకి 1.6 కిలోమీటర్ అనేది ఉంటుందన్నమాట. ఇది 10 మినిట్స్లో మనం రీచ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనకి సౌత్ రిలీజియన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గోవా ఇవన్నీ కూడా ఇందులోకి వస్తున్నాయి. సో ఫ్రెండ్స్ హైట్ అనేది ప్రతి ఒక్కరు 157 సెంటీమీటర్స్ ఉండాలి. సో ఫ్రెండ్స్ వెయిట్ అనేది 50 కేజీలు ఉండాలి. మినిమం చెస్ట్ అనేది 75 ఉండాలి. ఎక్స్పెండ్ అనేది ఖచ్చితంగా 5 సెంటీమీటర్స్ అవ్వాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటే మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది మీరు క్వాలిఫై అవుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.